పంతులు గారి పన్నాగం. అన్నప్ప శాస్త్రి జ్యోతిష్యం చెప్పి జీవనోపాధి చేస్తూ ఉండేవాడు. ఆయన జ్యోతిష్యం ఖచ్చితంగా దాఖలు ఇవ్వటం వల్ల ఒక శ్రీమంతుడు శాస్త్రికి ఒక ఆవుని బహుమతిగా ఇచ్చాడు. ఆయన పాలు పితుక్కోగానే ఆవుని ఊరి మీద వదిలేసేవాడు. ఇలా వదిలేయటం వల్ల ఆ ఆవు రాత్రులు చేలు పాడు చేసేది. పగటిపూట ఊళ్ళో పసిబిడ్డలను తొక్కివేస్తూ ఉండేది. ఇది ముఖ్యంగా పొరుగున ఉండే రామమూర్తి మాస్టర్కు చాలా ఇబ్బంది అయింది. ఏమంటే ఆయనకు ఇంటి నిండా పిల్లలే. ఆవు కంటపడినప్పుడల్లా హడలుగానే ఉండేది. ఏ బిడ్డకు అది ఏం ప్రమాదం కలిగిస్తుందో అని. నయానో భయానో చిలక్కు చెప్పినట్లు శాస్త్రితో చెప్పారు మాస్టర్. ఆవుని కట్టివేయమని. శాస్త్రులు వినిపించుకోక భయం భక్తి లేకుండా పిల్లల్ని వీధిలో వదిలేయటం ఏమిటి, నేను ఆవును కట్టేది లేదు, ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని బుకాయించాడు. శాస్త్రులకి బుద్ధి చెప్పాలి అని నిశ్చయించాడు మాస్టర్. మర్నాడు తెల్లవారేసరికల్లా మాస్టర్ ఇంటి ముందు ఒక బోర్డు వేసి ఉంది. ఆ బోర్డు పైన ఇలా ఉన్నది: ఉచితం, అద్భుత జోష్యం, ఒకానొక యోగి పుంగుని వరప్రసాదం, లోకోపకారార్థం ఉచితంగా చెప్పమని కూడా ఈ మహామహుని ఆజ్ఞ. తరుణం పోగొట్టుకోకండి. ప్రజ్ఞలు చెప్పి ప్రజ్ఞలు దోచుకునే మోసకారుల్ని వేషధారుల్ని నమ్మకండి. సమయం ఉదయం 7 నుండి 9 వరకు, సాయంత్రం 4 నుండి 6 వరకు అని రాసింది. మామూలుగా అన్నప్ప శాస్త్రి గారింటి అరుగు మీద కూర్చొని ఆయన కోసం కనిపెట్టుకొని ఉండే జనాన్నందరినీ మాస్టర్ ఇంటి ముందు ఉండే ఈ బోర్డు తక్కువని ఆకర్షించింది. వెంటనే వాళ్ళు మాస్టర్ ఇంటికి వచ్చేశారు. శాస్త్రుల ఇంటి దగ్గర మోస్తరుగా ఇక్కడ అరుగు మీద పడిగాపులు పట్టడం అవసరం లేకపోయింది. విశాలమైన మాస్టర్ ఇంట్లోకి సరాసరి వెళ్ళిపోయి సావిట్లో కుర్చీల మీద సుఖంగా కూర్చోవచ్చు. ఇందుకు తోడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం పరమార్థిక చిత్తంతో ఈ మానవ సేవ చేయటానికి పూనుకున్నారాయ్. ఎంత ఔదార్యం! అందరూ సంతోషించారు. ఇన్నిన్ని అనుకూలాలు ప్రత్యక్షంగా ఆగపడుతూ ఉండగా ఆ శాస్త్రుల మొహం ఎవడు చూస్తాడు? ఆ శాస్త్రుల జ్ఞానం అర్థకుషి జ్ఞానం. పొట్టకూటి కోసం ఏవో 4 ముక్కలు నేర్చుకొని నాటకం ఆడుతున్నాడే గాని నిలబెట్టి అడిగితే జవాబులు చెప్పగల ప్రజ్ఞ ఎక్కడేడ్చింది? పైగా నలుగురు వచ్చి 4 విధాల ముట్ట చెప్తే గాని పొయ్యిలో పిల్లి లేవదాయి అని ఈ విధంగా ప్రజల్లో అల్లుకుపోయేసరికి శాస్త్రుల ఇంటి మీద ఒక్క కాకి కూడా వాడటం మానేసింది. ఆయన నోట్లో ఇంకేముంది? కరక్కాయ పడింది. 4 పూటల కల్లా కటకట్లాడిపోయాడు శాస్త్రులు. రెండో కంటివాడికి తెలియకుండా రాత్రికి రాత్రే పోయి మాస్టర్ కాళ్ళ మీద పడి బుద్ధి వచ్చిందని చెప్పి లెంపలు వేసుకున్నాడు. మళ్ళీ చెప్పించుకోకుండా తక్షణమే ఆవును కట్టివేశాడు కూడాను. యథాప్రకారం మర్నాడు అందరూ మాస్టర్ ఇంటికి వచ్చారు. కానీ బోర్డు లేదు. వచ్చిన వాళ్ళంతా ఏమిటి చిత్రం అంటూ మాస్టర్ని ప్రశ్నించారు. ఏమీ లేదు, మాస్టర్ చేసిన వాళ్ళు ఈ పని చేయకూడదని ప్రభుత్వం ఆర్డర్ వచ్చింది అని చెప్పి తప్పించుకున్నాడు మన రామ్మూర్తి మాస్టర్ గారు. అందుకనే అండి మన పనులు పక్కన వాడికి ఇబ్బంది కాకుండా చేసుకోవాలి. దుర్బుద్ధితో ఇలాంటి పనులు చేస్తే మన అన్నప్ప శాస్త్రి గతే పడుతుంది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.